బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలిత వారి లక్ష్మి కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. భారతీయ జనతా పార్టీ హిందువుల పార్టీ అని కాంగ్రెస్ వాడు అంటూ ఉంటే, కమ్యూనిస్ట్ వాడు అంటూ ఉంటే, మరి మాలాంటి స్వామీజీలు అంటే తప్పే ఉందండి. అంతే కదా. ఈరోజు అయోధ్య రామాలయం ఎవరి వల్ల వచ్చింది? కాశీ విశ్వనాథ స్వామి ఎవరి వల్ల వచ్చింది? ఆర్టికల్ 370 రద్దు ఎవరి వల్ల జరిగింది? ఈరోజు స్వామివారి తాలూకా మన జ్యోతిర్లింగం, మన స్వామివారు మొన్నే ప్రధాని ఓపెన్ చేశారు. ఆ జ్యోతిర్లింగం సోమనాథ్ కదండి, మన ఉజ్జయిని. మరి అలాగే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? కాబట్టి ఎప్పుడైతే హిందువులందరూ కూడా ధర్మం కోసం, దేశం కోసం బీజేపీ పార్టీని ఎవరైతే గెలిపిస్తారో వాళ్ళందరికీ బాసడిగా నిలబడతారో అక్కడ హిందూ ధర్మం బ్రతుకుతుందండి. మిగతా ఏ పార్టీలు ఏ ఎండగా గొడుగు పడతారు తప్ప. బీజేపీ పార్టీలో కూడా ఏ ఎండగా గొడుగు పడుతూ ఉన్నట్టు, అలాగే ఇప్పుడు మైనారిటీ అంటే వాళ్ళకు కూడా లెక్కలు ఉంటాయి కదండి, రాజకీయపరమైన లెక్కలు. అంటే ఈ మతానికి ఇంత, ఆ మతానికి ఇంత, ఈ కులం వాడికి ఇలాగ పెద్దవాడిని చేయాలి, ఈ కులం వాడిని ఇలా చేయాలి, ఇలాగని. అలాగే ఉండదే. మీరు చూడండి, యూపీలో, ఉత్తరప్రదేశ్లో మన యోగి ఆదిత్యనాథ్ గారు ఒక్క ముస్లిం కూడా చాలా జిల్లాల్లో ఫైజాబాద్ కానీ మన అనేక రకాల ప్రాంతాల్లో ముస్లిం జనాభా ఉన్న ఒక్క టికెట్ ఇవ్వలేదండి ముస్లిమ్స్కి. హిందువులకే ఇచ్చారు. అది దమ్మంటే, అది నాయకత్వం అంటే. అది ఒక్క బీజేపీ వాళ్ళకి మాత్రం. దేశం కోసం ప్రాణాలు ఇస్తారండి, దేశం కోసం నిలబడతారండి. ఈరోజు మోడీ గారు లేకపోతే ఈ దేశం ఏమైపోనండి? ఈరోజు ఈ ఫలాలు మనం చూడగలమా భారతీయ జనతా పార్టీ లేకపోతే? కాబట్టి హిందుత్వం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీని మేము ఎవరి కోసం ఉన్నామండి? హిందుత్వం కోసమే కదా. భారతీయ జనతా పార్టీ హిందుత్వం కోసం ఉన్నది. మరి కాషాయానికి బీజేపీకి ఇంకా తేడా ఏముందండి? రకాలు ఈ లగ్జూరియస్ లైఫ్ వద్దని అక్కడికి వెళితే సన్యాసం అక్కడ మళ్ళీ అన్నీ పెట్టుకుంటే దీనివల్ల ఏమో మన మనసు ఎలాగ ఉంటుంది? నీ మనసు నీకు ఎలాగ అదుపులో ఉంటుంది? ధర్మం మీద మన మనసు ఎలా పనిచేయగలుగుతుంది? కాబట్టి ఒక అయ్యప్ప మాల వేసాం, ఆహార నియమాలు కట్ చేస్తాం, నిద్రను తగ్గించుకుంటాం, ఒక 41 రోజులు మండల దీక్షలో కఠోరమైన దీక్షలు చేస్తాం. ఎందుకని? అలాగే చేస్తేనే ఆ దీక్ష పరిపూర్ణం అవుతుంది. అలాగే సన్యాసి దీక్షలు కూడా పరిపూర్ణం అవ్వాలి. ప్రతి సన్యాసి సమాజం కోసమే నిరంతరం ఆలోచించాలనుకుంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాల్సిందే. పూర్వం ఋషులు అలాగ ఉండేవారు. వాళ్ళు కోరుకుంటే ఏమిటంటే రాజులు అన్నీ, ఒక రాజుని ఆజ్ఞ రాజా ఇది తెచ్చిపెట్టంటే తెచ్చిపెట్టేస్తారు, భవనాలు కట్టేస్తారు. కానీ వాటన్నిటికీ దూరంగా ఉన్నారు. కుటీరాల్లో ఉండేవారు. యజ్ఞము, యాగము, తపస్సు, పారాయణాలు ఇవి చేసుకుంటూ ఉండేవారు. లోక కళ్యాణం జరిగేది. అంటే నేను మా స్వామీజీని ఏదో విమర్శిస్తాను అనుకోకండి. కాబట్టి గతి తప్పిపోతున్నాయి వ్యవస్థలు. కాబట్టి దీన్ని బాగు చేసుకోకపోతే ఇది కూడా ధర్మాగ్రహంగా భావిస్తాం. మరి సాధువులందరూ బయటికి రాకపోతే, పీఠాల్లోనే మనం పరిమితం అయిపోతే, నేను ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటే అయిపోతుందా? మన పూర్వీకులు ఆ రోజు బాలగంగాధర్ తిలక్ కానీ, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్, మరి సర్దార్ వల్లభాయ్ పటేల్, గాంధీ గారు కానీ వీళ్ళందరూ కూడా, సుభాష్ చంద్రబోస్ గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు కదండి. అరే మాకెందుకు ఈ జాతీయ ఉద్యమాలు? మేము గొప్ప చదువుకున్నాం, ప్రశాంతంగా మేము ఉంటాం కదా అనుకుంటే మన స్వతంత్రం వస్తుందా? వాళ్ళు త్యాగాలు చేశారు. అలాగే సాధువులు కూడా త్యాగాలు చేసినటువంటి సాధువులు బయటికి రావాలి, ఆశ్రమాల నుంచి కిందకి రావాలి, సమాజంలో జరుగుతున్న కష్టసుఖాలను పరిగించాలి, చూడాలి, వారిని ఆదుకోవాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. మేము ఉన్నాం, మీకేం పర్వాలేదు అనాలి. మరి ఈరోజు ఆ వ్యవస్థ లేకపోతే ఈ కాషాయం చూస్తే చిన్న పిల్లవాడండి, కాన్వెంట్ స్కూల్స్కి వెళ్తే చిన్న పిల్లవాడు కూడా స్వామిని చూస్తే దండం పెడతారండి. వాళ్ళకి అసలు స్వామీజీ అంటే తెలియదు వాళ్ళకి. అంటే మన భారతీయ ధర్మంలో, మన జీన్స్లో ఉన్నది కాషాయం చూడగానే నమస్కరించాలనేటువంటి ధర్మం. ఎవరూ చెప్పలే, కానీ వాళ్ళ జీన్స్లో ఉన్నది అది. కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇస్తున్నటువంటి సమాజం ఈ సాధు సత్పురుషులకి, కాషాయానికి దానిని విలువ నిలబెట్టాలి, బయటికి రావాలి సమాజంలోకి. రామకృష్ణ మఠం వల్ల, ఇస్కాన్ వల్ల, లేకపోతే మరొక స్వామీజీలా ఎవరైనా కాషాయం కట్టుకుంటే, స్వామి వివేకానంద అనేవారు, నీవు కాషాయం కట్టుకున్నావంటే నీకు సేవ చేయించుకోవడానికి కాదు, నీవు సమాజానికి సేవ చేయడానికి, మర్చిపోకు అన్నారు ఆయన. కానీ ఈరోజు మా గురువులు, మా స్వాములు చాలామంది రివర్స్ అయిపోయారు. దీనివల్ల మీరు అనేటట్టుగా హిందుత్వం మీద నమ్మకం పోతుంది. ఎవరున్నారు స్వామీజీలు? కాలు పెడితే, ఇంట్లో పాదం పెడితే ఒక రేటు, వారి ఇంట్లో ఏదైనా తీసుకుంటే ఒక రేటు. అంటే ఇలాంటివి ఏమిటి? అడిగి తీసుకోవచ్చు, తప్పులేదు. అయ్యా మా ఆశ్రమానికి ఇవి కావాలి, మాకు ఇది ఇవ్వండి,
పెద్దల్ని ధనవంతుని అడిగి తీసుకోవచ్చు. కానీ మీ ఇంట్లోకి అడుగు పెడితే ఎంత ఇవ్వాలి? దానివల్ల ఆ పక్కింటి వాడు బీదవాడు ఉంటాడు. ఆ ఇంట్లో ఒక స్వామీజీ వెళ్ళి అడుగుపెట్టి వస్తే కిటికీలోంచి చూస్తాడు, అరే నేను బీదవాడినే కదా, బీదవాడిని కాబట్టే కదా ఆ స్వామి మా ఇంట్లోకి రాలేదు, ధనవంతుడు కాబట్టి ఇంట్లోకి వెళ్ళాడు అనే అపనమ్మకాన్ని మనం కలిగిస్తున్నాం. దానివల్ల సామాన్యులు హిందూ ధర్మానికి దూరం అయిపోతున్నారు. ఇది మన పూర్వీకులు పూర్వం అందరూ సమానంగా ఎవరు పిలిచినా వెళ్ళి సమాజంలో మమేకం అయి ఉండేవారు. ఈరోజు స్వామీజీలుగా అది చేయాలి. సో మీరు అన్నట్టు ఇహపరమైన ఇష్టాలు కానీ సౌలభ్యాలు కానీ ఇలాంటి వాటికి కొంత అలవాటు పడుతున్నారు అనిపించే విధంగా జరుగుతుంది అని అంటూ ఉన్నారు మీరు. ఇప్పుడు ఇంట్లోకి అడుగు పెడితే పాదం పెడితే ఇంత అని, లేకపోతే ఇంకోటి చేస్తే ఇంకోటి అని, ఇలా అని. సో ఇలాంటివి అంటే వాళ్ళు అంటే ఈ సాధు సత్సంగాన్ని దేన్నైతే అంటే అన్నింటినీ పరిచ్ఛేదించి వాళ్ళు ఒక అలౌకికమైన జీవితంతో దేవుడు ఈ సాధనలో లేకపోతే దైవభక్తి పారాయణతో జనాలకు మంచి చెప్పాల్సిన వాళ్ళు ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టడాన్ని దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే వాళ్ళు కూడా మామూలు అంటే అంటే యాక్చువల్గా సాధువులు అనేటప్పటికీ మామూలు మానవుడి కంటే ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు, అంతే కదండి. మెచ్యూరిటీ పరంగా కానీ, జ్ఞానపరంగా కానీ, అన్ని విధాలుగా కానీ, ధర్మపరంగా కానీ. సో వాళ్ళు మళ్ళీ ఇలాంటి వాటికి వస్తూ ఉన్న దాన్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళు ఏమైనా మళ్ళీ అంటే తప్పుగా ఏమో నేను ఈ మాట అంటే మళ్ళీ నా మీద పడతారేమో. మీరు చెప్పింది వాస్తవమే. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఈ ఆశ్రమాలని పెద్ద పెంచుకొని అసలు ఏదో కుటీరము, ఒక ధ్యాన మందిరము, భక్తులకి ఒక అన్నప్రసాదశాల, ఒక యాగశాల, యజ్ఞశాల, ఇవి పూర్వం ఆశ్రమాల్లో ఉండేవి. కానీ స్వామీజీలు కూడా కొంతమంది, మీరు ఏంటంటే అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తున్నారు, పెద్ద వెనకేమో ఇవన్నీ పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకొని పెద్ద ఆడంబరాలు, రకరకాల ఈ పోషించడాలు, ఆశ్రమంలో రకరకాల పనులు పెట్టుకొని దానికి ఎక్కువ ఖర్చు పెట్టుకొని అదొక పెద్ద బర్డెన్గా ఆశ్రమాన్ని పోషించేటువంటి ఒక ఫ్యాక్టరీని నడిపించాలంటే ఏ విధంగా వర్కర్స్కి జీతాలు ఇవ్వడం, రకరకాలుగా ఏవైతే ఉంటాయో ఆశ్రమాలు అలాగ అయిపోయాయి. పెద్ద వెంపర్లాటం అనే పరిస్థితి వచ్చింది స్వామీజీలకి. దాన్ని ఏం చేస్తున్నారు, ఈ ఆశ్రమం మెయింటైన్ చేయాలి, వీళ్ళకి ఏసీ కరెంటు బిల్లు ఎంత వస్తుంది, వాళ్ళకి ఆ సౌకర్యాలు భక్తులకి, వాడేమో అడగడు, కానీ వాడేది పెద్దవాడు వస్తున్నాడే మనం ఏసీ గదులు కట్టడం, దాన్ని మెయింటైన్ చేయలేక చివరికి ఏం చేస్తున్నారు, సామాన్యులుగా దూరం అయిపోయి పెద్దవాళ్ళు మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఎంత ఉందని శిష్యులు ఒక రేటు పెడుతున్నారు. దానివల్ల సమాజం నష్టపోతుంది. కాబట్టి ఆశ్రమాలకు ఏదైతే మనకు కావాలో దానికి వేరే మార్గాలు ఉంటాయి. ఇక ఆశ్రమానికి ఈ రకాల దానం ఇవ్వండి, ఈ ఆశ్రమాన్ని మీరు చూడండి అని మనం భక్తులను అడిగి తీసుకోవాలి తప్ప ఇటువంటి పద్ధతులు ఎక్కడ ఇంతకుముందు మనకి పరమాచార్యులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పీఠాధిపతులు ఎప్పుడూ వాళ్ళు చేయలే. వాళ్ళందరినీ హక్కును చేయించుకొని వెళ్ళేవారు. దీనివల్ల సమాజానికి ఇబ్బంది కలుగుతుంది. ఎక్కడైనా మన మీడియా ద్వారా, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా, క్యూబ్ టీవీ మేము కోరేది ఏంటంటే ఈ సత్యాన్ని గమనించి అందరినీ హక్కును చేర్చుకుంటే భవిష్యత్ తరాలు సాధువులను గౌరవిస్తాయి, ఆశ్రమాలని గౌరవిస్తాయి. లేకపోతే చేదరించుకుంటారు, దూరం అయిపోతాం కదా. స్వామీజీలు ఎలాంటి వీరు ఎవరో పలకర్రా, వీళ్ళు కమర్షియల్ అయిపోయారా అనిపించుకుంటే దానివల్ల భవిష్యత్ తరాలు స్వామీజీలు అంటే అసలు గౌరవాన్ని తీసేపోయే పరిస్థితి వస్తుంది. స్వామి, జనబాహుల్యంలో ఉన్న ఒక అపప్రద లేకపోతే ఒక భావన కానీ మీకు అడుగుతూ ఉన్నాను. ఈ ధర్మం ఆ ధర్మం అని కాదు, ఈ మతం ఆ మతం అని కాదు, ప్రతి మతంలో కూడా ఆల్మోస్ట్ అన్ని మతాల్లో కూడా అంటే దైవాన్ని అంటే మొదట్లో మీరు అన్నట్టు ఒక ఆదాయ వనరుగా సమకూర్చుకొని అందులోంచి పైకి ఎదగాలి అనే భావన ఎక్కువైపోయింది కొంతమందికి అని. అంటే అది హిందూ ధర్మంలో కావచ్చు, క్రిస్టియానిటీలో కావచ్చు, ఇస్లాం మతంలో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, అంటే అన్నింట్లోని అంటే ఆల్మోస్ట్ చాలా మతాల్లోని అలా కొంతమంది చేస్తున్నారు అని. సో దీని మీద మీ భావన ఏంటి స్వామి? అది వాస్తవంగా అయితే దేవాలయాలు ఇవన్నీ కూడా సమాజానికి ఒక అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసినటువంటి కొన్ని పద్ధతులు మనకు పెద్దలు పెట్టారు. వాటిల్ని దైవాన్ని దైవముగా చూడాలి తప్ప దైవాన్ని వ్యాపార కేంద్రంగా లేదు మన కోరికలు తీర్చేటువంటి ఒక ఫ్యాక్టరీగా కల్పతరుగా చూడకూడదు. మనం ఉన్నత స్థితికి చేరుకోవాలి, మనసు నిర్మలంగా ఉండాలి, మన ఇంద్రియాలు దేహము పరిశుద్ధంగా ఉండాలి, మనం చేసే ప్రతి కార్యం కూడా అందరికీ ఉపయోగపడాలి, మంచి జ్ఞానం కలగాలి. అది ఉన్నతమైనటువంటి కోరికలతో మన పెద్దలు కోరేవారు దైవాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ఆలయం కట్టడం మీరు చెప్పేటట్టుగా కొన్ని పద్ధతులు ఈ రకరకాలుగా
ప్రభుత్వాలు ఎప్పుడైతే దేవాదాయ శాఖ ఎంటర్ అయిందో ఇంతకు పూర్వం మనకు లేదండి ఈ పద్ధతి. అక్కడ ఉండే బ్రాహ్మణోత్తములు అర్చకులు ఎంతో కష్టపడి తినడానికి తిండి లేకపోయినా కూడా ఆలయానికి ధూపదీప నైవేద్యాలు వాళ్ళు ఎక్కడా కూడా కొదువు చేయలే. సమాజంలో ఎవరిని అడిగి తెచ్చి దేవుణ్ణి పాలన చేశారు తప్ప మరి తిండి లేకపోయినా భగవంతుడికి తిండి పెట్టారండి. వారి ఇంట్లో దీపం లేకపోయినా పూర్వం మన బ్రాహ్మణోత్తములు అర్చకులు అందరూ కూడా అక్కడ ధూపదీప నైవేద్యాలు లోటు లేకుండా చూశారండి. కానీ ఎప్పుడైతే మన దేశంలోకి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి దేవాలయాలన్నీ కూడా ఈ దేవాలయాలు ఇలా ఉన్నంత వరకు ఈ హిందువులు మనం ఏమీ చేయలేము, వీరు కలుపుతున్నారు, అందరూ కలిసిపోతున్నారు ఆలయానికి. కాబట్టి ఈ ఆలయం సిస్టమ్ను మార్చాలని ఏం చేశాడంటే ప్రభుత్వ పరంగా చేసేసారు కొన్ని ఆలయాలు. ఎప్పుడైతే ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయినాయో దేవాలయాలు అక్కడ ఒక ఈవో ఉంటాడు, వాడికి నెలకు ₹1,00,000, అర్చకుడికి ఏమో ₹5,000. ఆ అర్చకుడు భగవంతుడికి ఆరాధన చేసి భక్తుల్ని ఆకర్షించి భక్తులకి అందరినీ కూడా మెప్పించి ఒప్పించి భగవంతుడు రకరకాల కానుకలు రకరకాలుగా స్వామివారికి భూములు అనేక రకాలైనటువంటి ఆ భగవంతుడికి అనేక సేవలు చేస్తూ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటే ఫలితం పొందేదేమో ఈవో ₹1,00,000 దేవాదాయ శాఖ. ఇది ఎంతవరకు ధర్మం అండి? కాబట్టి ఆలయాలు నమ్ముకున్నటువంటి అర్చకులు ఎప్పుడైతే కన్నీరు పెట్టి ఉసూరుమంటున్నారో ప్రభుత్వాలు కూడా ఈరోజు పాస్టర్లకి జీతాలు మౌలీలకి జీతాలు ఇస్తున్నారు తప్ప ప్రతిరోజు గంట వాయించి దీపం పెట్టి నా దేశంలో ఉండే ప్రజలందరూ బాగుండాలని సంకల్పం చెప్పినటువంటి అర్చకుడికి ఎంత రుణపడి ఉంటారండి ప్రజలు. అటువంటి అర్చకులకి ప్రభుత్వాలు కానీ సమాజం కానీ ఎంతవరకు చేరుతుంది? కాబట్టి ఇది మారాలండి. అందుకు ఎప్పుడైతే ఈ ఆలయాలు ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయిందో వాళ్ళకి ఆదాయం కావాలి. దేవుడు ఎలాగపోతే వాళ్ళకి అవసరమే ఉంది. వాళ్ళకి ఆదాయం వనరులు తెచ్చేటువంటి ఒక ఫ్యాక్టరీగా తయారు చేశారు. దైవానికి ఉండేటువంటి విలువలు తీశారు. స్వామి, బయట ఒక అపప్రద ఉంది, లేకపోతే జనంలో ఒక రకమైన భావన ఉంది. ఏంటి అంటే మీరు అన్నట్టు గవర్నమెంట్ పరంగా అంటే దేవాదాయ శాఖ కానీ ఇంకా వేరే సంస్థలు కానీ ఏదైతే ఏ దేవాలయం నుంచి అయితే ఎక్కువ డబ్బులు వస్తాయో ఆ దేవాలయం మీదే ఫోకస్ పెడుతూ ఉంటారు, మిగతా దేవాలయాల్ని నిరాదరణకి గురి చేస్తూ ఉంటారు, పెద్ద ఆదరించరు అనేది ఉంది. అది నిజమేనంటారా? నిజమేనండి, 100% నిజం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నాయి, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, లేకపోతే శ్రీశైలం మల్లన్న, లేకపోతే మన కాళహస్తిలో ఉండేటువంటి స్వామివారు కాళహస్తి ఈశ్వరుడు, ఇలాగా మన సింహాచలం కొన్ని ఆలయాలను మాత్రమే అక్కడ కార్యక్రమాలు అక్కడ జరిగేటువంటి క్రియలు కానివ్వండి అక్కడ ఉండేటువంటి విధి విధానాలు జరిపించడం మాత్రమే దృష్టి పెడుతుంది దేవాదాయ శాఖ. మరి మిగతా ఆలయాల్లో కూడా ఆ స్వరూపమే ఉన్నాడు భగవంతుడు, కానీ వాళ్ళు గాలికి వదిలేశారు. అక్కడ కనీసం అక్కడ అర్చకుడు ఉన్నాడా, అక్కడ ఏం జరుగుతుందా, కనీస సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన ఉండదు. విశాఖపట్నంలో కొన్ని వందల ఆలయాలు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నాయి. ఎక్కడైతే భక్తులు వచ్చి ఉండి నిండుతుందో ఆ ఆలయమే వాళ్ళకి కావాలి. అక్కడ మాత్రం మంచి అలంకారం చేసి పూలదండలు రకరకాల లైటింగ్స్ భక్తులను ఆకర్షించి ఇంకా ఉండీలు నిండిపోవాలి. ఈ ఉండి నిండిపోతే వీళ్ళేమో సీల్ చేసేసి తెల్లవారేమో రోజుకొక ఉండి పట్టుకుపోవాలి. ఆదాయం అంతా కూడా నెలకి ఎంతో ఆదాయం పెరిగిపోతే దేవాదాయ శాఖ అధికారులు దేవాదాయ శాఖ మంత్రులు చక్కగా భోజనం చేసేయాలి. హిందూ దేవాలయాలు ఉండే డబ్బేమో రకరకాల ఇతర మతాల కట్టడాలకి ఇతర మతాల తీర్థయాత్రలకి వీళ్ళు వినియోగించుకోవాలి. రకరకాల ప్రభుత్వ పథకాలకు కూడా హిందూ దేవాలయాల్లో డబ్బు పట్టుకుపోవాలి. కానీ ఆలయాల్లో డబ్బు ఏ దేవాలయానికైనా వినియోగించి వాడుతున్నారా? ఈరోజు విశాఖపట్నంలో ఉదయం మేము మన వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాం, మన బీచ్ రోడ్లో. అక్కడ భక్తులందరూ విరాళాలు సేకరించి ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. మళ్ళీ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ఏమండి దేవాదాయ శాఖ డబ్బులేవా? తిరుపతి ఎన్ని వేల కోట్లు ఉందండి. అంటే భక్తులు పూనుకుంటే కానీ జరగలేదు. మరంటే దేవాదాయ శాఖ గుళ్ళు కూడా భక్తులే మళ్ళీ విరాళాలు ఇచ్చి బాగు చేసుకున్నా వీడికి వెళ్ళే హక్కు మళ్ళీ ఉండదు. అక్కడ ఈవో చెప్పాలి, లేకపోతే ఎవడో చెప్పాలి తప్ప వీడు పూలదండ కూడా దేవుడికి ఇవ్వలేడు, ఇచ్చినా వాళ్ళు వాడరు. అంటే ఇటువంటి స్థితికి ఆదాయం లేనటువంటి ఆలయాన్ని వదిలేశారు దేవాదాయ శాఖ. ఇది చాలా దోషం. ఇందులో మార్పు రావాలంటే ఏం జరగాలి స్వామి? మార్పు రావాలంటే నిఖార్సైన హిందూ నాయకులు సమాజంలో దేవాదాయ శాఖ అధికారులుగా దేవాదాయ శాఖ మంత్రులుగా ముఖ్యమంత్రులుగా రావాలి. ఈరోజు అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుందంటే యోగి ఆదిత్యనాథ్ హిందుత్వం మీద విశ్వాసం ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. అలాగే కాశీలో విశ్వనాథ స్వామి ఆలయం మోడీ గారు ఉన్నారు, ఆయన మీద హిందుత్వం మీద విశ్వాసం ఉంది. మొన్న కాళేశ్వర స్వామి మహాకాళేశ్వరుడు ఉజ్జయినిలో పునర్నిర్మాణం చేయించారు 100 కోట్లతో. కాబట్టి ఇటువంటి నాయకులు వస్తే హిందూ నాయకులు వాళ్ళు ఏ పార్టీగా ఆ పార్టీ అని మనం అనడంలే,
కానీ ఏ పార్టీ నుంచి వచ్చినా హిందుత్వం మీద విశ్వాసం ఉండాలి. అటువంటి నాయకులు ప్రజలు తయారు చేసుకుంటే దేవాలయ వ్యవస్థ, హిందూ వ్యవస్థ బాగుంటుందండి. ఏ ఎండకా గొడుగు పట్టేసి ఆయన ఏమో దేవాదాయ శాఖ మంత్రి, ఇంతకుముందు వెల్లంపల్లి ఉండేవాడు మనకి, ఆయన మసీదులకి ఓపెనింగ్కి వెళ్ళేవాడు. నువ్వు దేవాదాయ శాఖ మంత్రిగా, మైనార్టీ మంత్రిగా, దానికి మైనార్టీ శాఖ ఉంది కదా, మైనార్టీ మంత్రి వెళ్తాడు, మైనార్టీకి చెందినటువంటి వాళ్ళు వెళ్తారు. నీకేం పని? నువ్వు దేవాదాయ శాఖ పనులు చూడాలి. మన తిరుపతి దేవస్థానం చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఈయనేమో బయటకు వచ్చి ఏమంటాడు, ఆ అల్లా దయ వలన, ఆ యేసు దయ వలన, ఆ వెంకటేశ్వర దయ వలన అందరూ బాగుండాలి. ఆ మాటలు నీకెందుకు? నువ్వు దేనికి మా అధ్యక్షుడివి, నువ్వు దేనికి నువ్వు టీటీడీ బోర్డు చైర్మన్ కదా, నీ మాట్లాడితే వెంకటేశ్వరుడు విజయవాడ కనకదుర్గం పేరు కూడా నీకు రాకూడదు. అక్కడ చైర్మన్ మాట్లాడతాడు. నీవు ఎప్పుడు మాట్లాడినా వెంకటేశ్వరుడు దయ, వెంకటేశ్వరుడు అభిమానం, వెంకటేశ్వరుడు ఆశీస్సులు అనాలి. అంటే ఈ లీడర్స్లో డిప్లొమసీగా ఏ ఎండగా గొడుగు పట్టడం, రకరకాలుగా మారిపోవడం, దానివల్ల యాక్చువల్గా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారి ఎగ్జాంపుల్ చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఆయన బయటకు వచ్చి సరే వెంకటేశ్వర స్వామి గారి కోసం మాట్లాడాలి, ఆయన అల్లా కోసం మాట్లాడుతున్నారు, జీసస్ కోసం మాట్లాడుతున్నారు ఇలాగని అన్నారు కదా, దాన్ని సర్వమానవ సమానత్వం అనే దాన్ని ఏమైనా చూడొచ్చు అందులోని. అంటే ఆ విధంగా దాన్ని ఏమైనా పెంపొందించాలన్న దాంతో ఏమైనా మాట్లాడుతున్నారంటారా? సర్వమాన సమానత్వం అంటే లేకపోతే సర్వమత సమానత్వం? సర్వమత సమానత్వం ఎలాగొస్తుందండి? హిందువులు పవిత్రంగా పూజించేటువంటి గోమాత, గావో విశ్వస్య మాతరః గవాం అంగేషు సర్వే తిష్టంతి దేవతః, 3 కోట్ల దేవతల స్వరూపంగా చూస్తాం గోమాతని. కృష్ణుడు గోవు లేనిదే కృష్ణుడు లేడు, గోవు లేనిదే యజ్ఞము లేదు, గోవు లేనిదే గృహప్రవేశం లేదు, గోవు లేనిదే అభిషేకాలు లేవు, పాలు లేవు. ఇంత పవిత్రంగా చూసేటువంటి గోమాతని ఈరోజు ముస్లిం సోదరులు చంపి తినవచ్చా? ఈరోజు మనం ముస్లింలు మన సోదరులుగా భావిస్తాం, కానీ వాళ్ళు మన ధర్మాన్ని, మన సెంటిమెంట్స్ని వాళ్ళు గౌరవించాలి కదండి. రంజాన్ నాడు మనం వాళ్ళ తాలూకా సోదరులుగా మనం స్వీకరించి వాళ్ళకి మనం రకరకాలుగా వాళ్ళు ఇచ్చిన ప్రసాదాలు కానీ తీసుకుంటాం. మరి వాళ్ళు మన గోవులు చంపి బక్రీద్ నాడు గోవుని చంపడం ఏంటండి? మరి గోవులు చంపినంత కాలము హిందూ ముస్లిం బాయ్ ఎలాగవుతాడండి? ఇప్పుడు మాంసాహారం తినాలనుకుంటే రకరకాల జీవులు ఉన్నాయి, ఆవునే చంపి తినేయాలా మీరు? ఎలాగవుతుంది? క్రిస్టియన్స్ ఉన్నారండి, వాళ్ళు రాళ్ళు సైతానులు అంటారు, గుళ్ళు సైతానులు, రాళ్ళు పూజించకూడదు, అవి రాళ్ళు, అవి సైతానులు, విగ్రహారాధకులు సైతానులు, వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపుడి. నిర్గమాకాండము పాత నిబంధన నిర్గమాకాండంలో 26వ వచనం చదవండి. రాళ్ళను పూజించేవారు సైతానులు, వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపుడి. అంటే ఇతర మతాలను దూషించి, ఇతర మతాలను వికరించి చేస్తే ఎప్పుడు సమైక్యత భావన వస్తుంది స్వామి? భారతదేశం ఎప్పుడు మనం కలవగలం? వాళ్ళు మనల్ని ప్రేమించి, మనల్ని ప్రేమించి మనందరం భారతీయులం, ఎవరెవరు మతాలో ఉన్నామండి. నీ విధానాన్ని నీవు పూజించుకో, నీ విధానాన్ని పూజించుకో, కానీ ఒకరి సెంటిమెంట్ని, ఒకరి మనోభావాల్ని ఒకరు గౌరవించుకోవాలి కదా. అవసరం అయితే ఉంది. వీడు పాకిస్తాన్కి జై అంటాడు, భారతదేశంలో ఉండేటువంటి పాత బస్తీలో ఎంఐఎం వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి జై అంటారు, భారతదేశానికి జై అంటారు. భారతమాతకి జై అంటే వాడి కొంపలు మునిగిపోయినట్లుగా నేను అనను అంటాడు. అయితే నువ్వు భారతదేశంలో ఎంఐఎం వసూద్దీన్ ఓవైసీ ఇండియన్ ఫ్లాగ్కి నమస్కారమే పెట్టినన్నాడు, సెల్యూట్ చేయడంట. మరి ఎందుకు వాడు భారతదేశంలో ఉండాలా? నువ్వు పో, పాకిస్తాన్ వెళ్ళిపో, బంగ్లాదేశ్ వెళ్ళిపో, ఆఫ్ఘనిస్తాన్ పో, ఎందుకు ఇది ఇండోనేషియా పో? లేకపోతే ఏమిటండి ఇది? భారతదేశంలో బ్రతికి భారతదేశంలో ఉండి భారతీయులందరూ కూడా వాళ్ళందరిని ఆదరిస్తూ ఉంటే ఓ చుట్టాల ఇంటికి మనం వెళ్తే ఎంత గౌరవిస్తామండి? ఆ చుట్టాలని ఎంతగా వాళ్ళు భోజనం పెట్టినందుకు కృతజ్ఞతగా ఉంటాం. మరి వాళ్ళ మీదే స్వారీ చేసి ఆ చుట్టాలని తన్నేస్తాం, తోసేస్తామంటే వాళ్ళు ఊరుకుంటారా? భారతదేశంలో హిందువులు మనం శాంతికాములు కాబట్టి మనం సహించి ఊరుకుంటున్నాం. అలాగే ఇంకో దేశంలో అలా జరగదే. పాకిస్తాన్లో ఎంతమంది హిందువులు ఉన్నారు ఇప్పుడు చూడండి. ఒకప్పుడు 30% ఉండేవారు, ఈరోజు 2% లేరండి. బంగ్లాదేశ్లో ఎంతమంది హిందువులు ఉండేవారు, ఈరోజు అక్కడ 3% లేరు. అంటే వీళ్ళందరూ ఏమైపోతున్నారు? ఎక్కడికో ఎందుకు? పాత బస్తీలో 50,000 కుటుంబాలు ఉండేవి పాత బస్తీలో హిందువులు, ఈరోజు వేలి మీద లెక్క పెట్టవచ్చు హిందూ కుటుంబాలు. మరి మిగతా కుటుంబాలు ఎడిపోయాయి, ఏమైపోతున్నాయి? ఈరోజు మన కేరళలో హిందువుల పరిస్థితి రోజుకోవడం చంపేస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువులు, రోహింగ్యాలు రకరకాలుగా అకృత్యాలు చేస్తున్నారు. ఎక్కడికో ఎందుకు? విశాఖపట్నంలో అనాథరైజ్డ్గా 16 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులు ఇక్కడ రోహింగ్యాలు ఉన్నారు విశాఖపట్నంలో. రాష్ట్రంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నారు. వీళ్ళకి ఓట్లకి కక్కుర్తి పడిపోయి ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వాలు వాళ్ళకి ఆధార్ కార్డులు రకరకాలుగా ఇచ్చి చివరికి జనాభా పెంచుకొని
వాళ్ళకి ఏమో ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదు, వాళ్ళకి కట్టుబాట్లు ఉండవు, ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎంతమంది సంతానాన్ని కనియవచ్చు. ఇలాగ జనాభా పెరిగిపోయిన తర్వాత షరియా చట్టం అంటాడు వాడు. షరియా చట్టం అంటే ముస్లిం రాజ్యం రావాలి, షరియా చట్టాన్ని అమలు చేయమంటాడు. షరియా చట్టం అమలు చేయాలంటే అక్కడ హిందువులు, ఇతర మతాలు, మైనార్టీలు అయిపోతారు. అక్కడ ప్రధాని, రాష్ట్రపతి, అధికారులు అందరూ ముస్లిమ్సే రావాలి. ఇది షరియా చట్టం తాలూకా ముఖ్య ఉద్దేశం. భారతదేశాన్ని హస్తగతం చేసుకోవాలి, దీన్నే ముస్లిం రాజ్యంగా మార్చాలి, హిందువులను మోచకోత కోసేయాలి. ఏమిటండి పరిస్థితి? హైదరాబాద్లో భవిష్యత్తులో మనం చూసాం, హిందూ కుటుంబాలు రాత్రి తగలబెట్టేసి తరిమేశారు. ఎవడు అడిగాడండి? బండి సంజయ్ గారు, కొంతమంది అక్కడ ఉండే కొద్ది వ్యక్తులు వెళ్ళి అక్కడ పోరాటం చేశారు, రఘునందన్ రావు లాంటి వాళ్ళు. కాబట్టి హిందువుల పరిస్థితి ఏమిటి? భారతదేశంలో కూడా హిందువులకి చోటు లేకపోతే పాత బస్తీలో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించడానికి డీసీపీ పెర్మిషన్ ఉండాలా? ఏమిటండి, ఎక్కడ ఉన్నామండి మనం? భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి డైరెక్ట్గా వెళ్ళలేమే. మన విజయవాడ, మన కనకదుర్గమ్మ ఉంటుంది కదా. మరి ఏంటండి అంటే మన భాగ్యలక్ష్మి పేరు మీదగా భాగ్యనగరం. ఒకప్పుడు హైదరాబాద్ కాదు కదా, హైదరాలీ వచ్చాడు, వాడి పేరు పెట్టుకున్నాడు హైదరాబాద్ అని, భాగ్యనగరం. అటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించడానికి మన దేశంలో ఉండి మనం డీసీపీ పోలీస్ ఎస్కార్ట్తో వెళ్తున్నామంటే హిందువులుగా ఎంత సిగ్గుపడాలి మనం? ఇదే సెక్యులరిజం అంటే? సెక్యులరిజం అంటే, లౌకికవాదం అంటే అందరినీ గౌరవించాలి, కానీ ఒక వర్గాన్ని మెప్పు కోసం మరొక వర్గాన్ని అనగదొక్కేయడం. అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు యాక్చువల్గా ఆయన చాలా మంచి, అంటే చాలా భక్తి పరాయణుడు అనుకుంటున్నారు, యాగాలు అనుకుంటున్నారు. అదంతా నటన, అదంతా కూడా మసిపూసి మారేడుకాయ చేయడం. నిజంగా ఆయనకే హిందువుల మీద విశ్వాసం ఉంటే ఎంఐఎంతో జత ఎందుకు కడతాడండి? ఎంఐఎం వాళ్ళు ఏమన్నారు? పోలీసులు 10 నిమిషాలు పక్క తప్పుకుంటే ఓవైసీ ఏమన్నాడండి? హిందువులందరినీ నరికి పక్క విసిరేస్తామన్నాడు. హిందువులందరినీ, అందులో కేసీఆర్ లేడా, కేటీఆర్ లేడా, మీరు లేరా, నేను లేనా? 10 నిమిషాలు పక్క తప్పుకుంటే పోలీసులు హిందువులు 100 కోట్ల హిందువుల్ని నరికేస్తావా? అలాంటి వాడితో నువ్వు జత కడతావా? ఇది నీ హిందుత్వమా? నువ్వు నికాసైన హిందువుడివా? నువ్వేమో యజ్ఞయాగాలు చేస్తావా? ఎవడి కోసం, ఎవడి మెప్పు కోసం అండి? రాక్షసులు కూడా యజ్ఞయాగాలు చేసేవారండి, అంత మాత్రం చేస్తాడు మహాత్ములే ఏంటా? కాబట్టి హిందూ ధర్మాన్ని, హిందువుల్ని, భారతదేశంలో ఒక్క హిందూ దేశం, భారతదేశం తప్ప హిందువుడికి మరొక దేశం లేదు. ముస్లిమ్స్ ఉన్నారు, వాడు వెళ్ళిపోవాలంటే దాదాపుగా 56 దేశాలు ఉన్నాయి, వాడు ఏ దేశంకి వెళ్ళినా బ్రతకొచ్చు. క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు అంటే వెళ్ళిపోమని కాదండి, వాళ్ళు బ్రతకాలంటే ఏ దేశంలో 100 దేశాలు, క్రైస్తవ దేశాలు ఉన్నాయి. కానీ హిందువుడు బ్రతకాలంటే ఎక్కడ బ్రతకాలి? భారతదేశంలోనే బ్రతకాలి. అక్కడ సో అందుకే భారతదేశాన్ని హిందూ దేశంగా చేసే చర్యలు ఏమైనా భవిష్యత్తు రావాలి తప్పనిసరిగా. హిందూ దేశంగా ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ముస్లింలందరూ పాకిస్తాన్ ఒక మత ప్రాతిపదికమైన దేశంగా చేసుకున్నప్పుడు ఆ రోజే మనం ప్రకటించాలి మన భారతదేశాన్ని ఇది హిందూ దేశం అని. కానీ దౌర్భాగ్యం, మన జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన చెప్పాడు, ఆయన ఏంటంటే, నేను వేషధారణలో నేను హిందువుణ్ణి, నా సంస్కృతి సాంప్రదాయాలలో నేను క్రైస్తవుణ్ణి, బై యాక్సిడెంట్ ఆయన హిందూ అన్నాడు ఆయన, నెహ్రూ గారు. అంటే వారు హిందుత్వం మీద విశ్వాసం లేదు. నెహ్రూ టైంలో కదా ఇవన్నీ విద్యా విధానం అంతా పాడు చేసేసి, అక్బర్ ది గ్రేట్, ఔరంగజేబు ది గ్రేట్, హిందువుల్ని చంపిన వాళ్ళని, ఆలయాల్ని నాశనం చేసిన వాళ్ళని పెద్ద పెద్ద చారిత్రక పురుషులుగా చరిత్రలోకి రాయించేశారు. మన తాలూకు ఛత్రపతి శివాజీ, పురుషోత్తముడు, లేకపోతే మన మేవాడపాల రాణా ప్రతాప్ సింగ్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా చరిత్రహీనులుగా మార్చేసి ముస్లింలు మన దేశాన్ని నాశనం చేసిన వాళ్ళ చరిత్రని గొప్పగా పొగిడేశారు. దీనివల్ల మనం ఇక్కడ నాకు డౌట్, విద్యా విధానం కోసం అడుగుతున్నారు కాబట్టి, అంటే చెప్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. యాక్చువల్గా నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు శివాజీ గారిది ఉండేది, నాంటేళ్ళు పుస్తకాల్లో ఉండేవి. కానీ ఇప్పుడు విద్యా విధానంలో అలాంటివన్నీ తొలగించబడ్డాయి, తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయి, ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంటే కొన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలని నేను అంటలేదు, అంటే ఇదంతా అంటే హిందూ డామినేషన్ ఎక్కువ అవుతుందన్న దాంతో, లేకపోతే హిందూయిజం అనేది డెవలప్ అవుతుందన్న దాంతో పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం తొలగించడానికి ఏమైనా ప్లాన్ చేశారంటారా? అది చాలా కుట్రలు, విదేశీ కుట్రలు కూడా ఉన్నాయి. మన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పాఠ్యాంశాల్లో మేరీమాత చరిత్ర పెట్టారు. విజయవాడ కనకదుర్గమ్మ చరిత్ర లేదు, ఆ పక్కనే మేరీమాత ఉంది. మేరీమాత ముందు వచ్చిందా, విజయవాడ కనకదుర్గమ్మ ముందు వచ్చిందా? కనకదుర్గమ్మ వారు ఇప్పటి నుంచి ఉన్నారో మనకు తెలియదు. అర్జునుడే, పాండవులే వచ్చి అక్కడ తపస్సు చేసి విజయాన్ని పొందారు కాబట్టి ఆ రోజు అమ్మవారు అక్కడ మన విజయవాడ అయింది.
అర్జునుడు పాండవులు వచ్చినట్లుగా. మేరీమాత నినగాక మన గుడి కట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాలనలో 6th క్లాస్ అనుకుంటాను వాళ్ళకి మేరీమాత చరిత్ర వచ్చింది. అంటే ఎటు తీసుకువెళ్తున్నారు విద్యా విధానాన్ని? అంటే నెమ్మదిగా హిందూ ధర్మాన్ని నాశనం చేసి హిందువులందరూ చరిత్రలు పక్కన పెట్టేసి తెలుగుని తీసేసి ఇంగ్లీష్ పెట్టి తెలుగు మర్చిపోవాలి. తెలుగు మర్చిపోతే ఇక మన సంస్కృతి సాంప్రదాయాలు ఏముంటాయండి? పెద్ద ఆయన అంటున్నారు కదండి, అంటే ఈ అధికార భాషా సంఘంగా ఎన్నికైన విజయబాబు గారు, ఆయన ఒకప్పుడు జర్నలిస్టు, చాలా ప్రముఖుడు. టీడీపీ గవర్నమెంట్లో కూడా ఏదో పదవులు అనుభవించినట్టున్నారు, ఏమో మరి నాకు గుర్తులేదు. ఆయన ఇప్పుడు అధికార భాషా సంఘంగా అధ్యక్షుడిగా అయ్యారు. ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారు అంటే, వివేకానందుడికి ఇంగ్లీషే రాకపోయి ఉంటే వివేకానంద స్వామి చెప్పిన దాన్ని అంటే ప్రపంచ దేశాలు అర్థం చేసుకునేవా, కాబట్టి ప్రతి ఒక్కడు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు అంటే భాష అనేది రావడం మంచిదే, కానీ తెలుగుని మర్చిపోకూడదని చెప్పట్లేదే. తెలుగుని అంటే తెలుగు కాదు అసలు ఇంగ్లీషే ముఖ్యం అన్నట్టే మాట్లాడుతున్నారు. దీన్ని ఎలాగా చూడాలి స్వామి? మాతృభాష అంటే అది వేరండి. ఆ పేరులోనే ఉంది మదర్ టంగ్. అంటే నీకు తల్లి నుంచి వచ్చినటువంటి భాష. ఈరోజు ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు చూడండి. భారతదేశంలో ఛత్రపతి శివాజీ ఇటువంటి మహావీరులు చరిత్రలు అన్నీ మళ్ళీ ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి ఇలాంటి వాళ్ళందరూ చరిత్రలు మళ్ళీ పెడుతున్నారు. చరిత్ర మళ్ళీ మనం ఏదైతే వైభవం, గత వైభవం ఏదైతే అనుకుంటున్నామో ఆ వైభవం అంతా మళ్ళీ వస్తుంది. స్వామి, ఇక్కడ ఇంకో డౌట్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పెట్టబోతున్నారు, ఇలాంటివి పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అన్నారు కదా. ఈ కంప్లీట్గా ఒక హిందూయిజం అనే దాన్ని పోర్ట్రే చేస్తున్నట్టుగా అనిపించట్లేదా? అంటే ఇప్పుడు మీరు మొఘలాయిల చరిత్ర అంటే మొఘలాయిల్లో కూడా అంటే ఇప్పుడు ఏ మతంలో అయినా గొప్ప వ్యక్తులు ఉంటారు, మామూలు వాళ్ళు ఉంటారు. అంటే చూపించండి మొఘలాయిలో ఒక గొప్ప వ్యక్తిని, సంతోషిస్తాను నేను. ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఒక అధికారిని ఎవరో కాటన్ గారు తప్ప ఎవరున్నారండి? మన గోదావరి బ్యారేజ్ ఆయన కాటన్ గారు. చెప్పండి, వేలి మీద లెక్క పెట్టవచ్చు. అందరూ హిందుత్వాన్ని నాశనం చేసిన వాళ్ళే. హిందువులు దండయాత్రలు చేసి శిరచ్ఛేదనాలు చేసి ఎంతమంది. మరి పాఠ్యాంశాల్లో అక్బర్ పరమత సహనం అవలంబించాడు ఇలాగ అంటారు కదండి. ఆయనకి ఏం పరమత సహనం ఉంది? చరిత్ర అంతా వక్రీకరించేశారు. ఆయనకి పరమత సహనం ఉంటే ఎంతోమందికి అవకాశాలు ఇవ్వాలి కదా. ఆయన ఎందుకు మేవాడు పాలకుడు రాణా ప్రతాప్ సింగ్ పైన యుద్ధం చేయాలా? ఆయన ఎందుకు చంపడానికి కోటలు నాశనం చేసి ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘమైన యుద్ధం చేయిస్తాడు? కాబట్టి పరమత సహనం అనేది ఏ ఇతర మతాలు ఉండదండి. మీరు చూస్తే క్రూసేడులని క్రైస్తవ దేశాలే చంపుకుపోయారు. ఈరోజు రోమ్ చరిత్ర లేదు, ఇటలీ చరిత్ర లేదు. ఎన్ని చరిత్రలు, మెసపటోనియా నాగరికత, ఈజిప్టు నాగరికత ఉన్నాయా? నాశనం చేశారు క్రైస్తవ దేశాలన్నీ కూడా. మొత్తం వాళ్ళ చరిత్రను కోల్పోయారు. పిరమిడ్లు ఏమున్నాయా? పిరమిడ్లు ఉన్నాయి కానీ చరిత్ర ఏది? ఆ పిరమిడ్లు సందర్శించిన వాడేది? కాబట్టి మొత్తం క్రైస్తవ మహమ్మదీయ దండయాత్రలో ప్రపంచంలో ఉండేటువంటి సంస్కృతులన్నీ నాశనం అయిపోయాయి. 850 సంవత్సరాలు బ్రిటిష్ ముస్లిం దండయాత్రలు భారతదేశం మీదకి వచ్చిన 250 సంవత్సరాలు సుమారుగా ఆంగ్లేయులు క్రైస్తవులు దేశాన్ని దోచుకున్న నిలబడినటువంటి ఒకే ఒక నాగరికత సంస్కృతి హైందవ సంస్కృతి అండి. మనం మాత్రమే నిలబడ్డాం, మిగతా ఎవరూ లేరు. కాబట్టి వాళ్ళకి పరమత సహనం ఉండదండి. వాళ్ళకి కావాల్సింది దోపిడీ, ధనము, వారికి భోగాలు. భారతదేశంలో ధనరాశులు కావాలి. ఈ దేశాన్ని మంచి చేసిన సంఘటనలు ఎక్కడ ఉన్నాయండి? ఈరోజు ఇంగ్లాండ్ దేశంలో లండన్ నగరం అంతా కూడా భారతదేశం నుంచి పట్టుకున్న సంపద అంటున్నారు. లండన్ సిటీ మొత్తం కొన్ని లక్షల ట్రిలియన్ కోట్లు, ట్రిలియన్ కోట్లు. అందుకే హిందూ అక్కడ అయ్యాడేమో అండి. కర్మ సిద్ధాంతం. ఎవరినైతే పాడు చేసి, ఎవరినైతే కొట్టి చంపి ఇబ్బందులు హింస పెడతారో రేపు అక్కడి నుంచే ఒకడు పుట్టి వాళ్ళని పాలిస్తాడు. ఇదే కర్మ సిద్ధాంతం. ఈరోజు ఇంగ్లాండ్లో అదే జరిగింది. కాబట్టి పరమత సహనం అనేది ఒక భారతీయులకు పెట్టినటువంటి పేరండి. స్వామి, ఇప్పుడు పరమత సహనం కోసం ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, మరి అంటే ఇప్పుడు సరే వేరే మతాలకి లేదు అని అంటున్నారు. సరే, మీ భావన మీది, నేను దాన్ని ఏమీ అభ్యంతర పెట్టట్లేదు. కానీ మన హిందూ ధర్మంలో ఉన్న మీలాంటి ప్రతినిధులు పరమత సహనంతో అవలంబించాలి కదా. మరి గట్టిగా అవతల మతాల మీద వాటి మీద ఎందుకు అంటే దాడి మీన్స్ మాటలతోని అంటే ఇలా చేయడం జరుగుతుంది? మరి జరుగుతుందంటే మనం చెప్పాం కదా స్వామి. ఇప్పుడు ఆవును పూజించాలి, బక్రీద్ నాడు వాడు చంపుతాడు. ఎందుకు గౌరవించడు? నువ్వు ఎక్కడ బతుకుతున్నావు? నువ్వు భారతదేశంలో అంటే భారతదేశంలో నిన్నగాక మొన్న గుంటూరులో ఒక వీడియో మీరు చూసే ఉంటారు. నాగదేవత గుడిని పగలగొట్టేశారు పట్టపగలు గుంటూరులో. మరి అంటే ముస్లిం జనాభా పెరిగిపోతే మీ చేతిలోకి వ్యాపార కేంద్రాలు, గుళ్ళు, గోపురాలు అన్నీ నాశనం చేస్తారా? హిందువులు బ్రతకనివ్వరా? మరి మేము మీలాగా తయారీ ఉంటే మీరు ఉండేవారు ఇక్కడ? చెప్పండి.
హిందువులందరూ కూడా మీలాగే చాలా విపరీతమైన ద్వారంలో వెళ్ళి ఉంటే ఈరోజు ముస్లింలు క్రైస్తవులు ఎక్కడ ఉంటారు? కాబట్టి దీన్ని అర్థం చేసుకోమంటున్నాం. మీరు ఇక్కడ ఉంటున్నారు, అందరినీ ప్రేమించండి, మీకు ఎందుకు ద్వేషం? సో మాటలతో కొంచెం గట్టిగా చెప్తున్నారంటారు అంతే. అంతే కదా, మీకు ఎందుకు ద్వేషం? పాకిస్తాన్కి జై అంటారేంటి మీరు? పాకిస్తాన్ జెండా ఇక్కడ తిప్పడం ఏంటి మీరు? ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో పరమతాన్ని గౌరవించకపోవడం పోయింది కానీ దేశాన్ని గౌరవించకపోతే దేశాన్ని గౌరవించేటువంటి ఇలాంటి వాళ్ళు ఈ దేశంలో ఎందుకు ఉండాలి? ఎందుకు పొమ్మని చెప్పం మనం? ఎందుకు ఇలా ఏమిటి ఉపయోగం ఉంది? అంటే ఇక్కడ భోజనం కావాలి, ఇక్కడ తిండి కావాలి, ఇక్కడ మీకు విలాసాలు కావాలి, మీరేమో పాకిస్తాన్కి జై అంటారా? మీరు నచ్చినప్పుడు పోండి, ఎందుకు ఉండాలి ఈ దేశంలో? మరి ఎలాగ వాళ్ళతో మనం కలిసి మనం ఒక వేదిక మీద పంచుకోగలం? హిందూ వ్యతిరేక భావనలు ప్రబలినప్పుడు గట్టిగా మాట్లాడుతున్నారు. కొంతమంది మేధావులు అనేవాళ్ళు బయటకు వచ్చి ఏమంటారంటే మా ప్రతి వ్యక్తికి ఒక అంటే వాక్ స్వాతంత్రం, తర్వాత తన ఎలా పడితే అలా బతికే స్వాతంత్రం ఉంటుంది, దాన్ని కాదండి మీరెవరు అన్నట్టు మేధావులు మాట్లాడుతూ ఉంటారు చాలామంది మేధావులు. కుహానా మేధావులు వాళ్ళు, కుహానా సెక్యులరిస్టులు వాళ్ళందరూ కూడా ఏమంటే హిందుత్వం మీద ఎక్కడైనా దీపావళి వస్తే డిబేట్లు పెట్టిస్తారు, కాలుష్యం అయిపోతుంది అంటారు, రకరకాల మాట్లాడతారు. మరి జనవరి 1 వస్తే ప్రపంచవ్యాప్తంగా ఎంత బాణాసంచ కాలుస్తున్నారండి, ఎంత పొల్యూషన్ అండి. దానికోసమే డిబేట్లు పెట్టరు, మాట్లాడరు వీళ్ళు ఈ కుహానా మేధావులు. అంటే హిందువుల పండగలకే మీకు గుర్తొస్తాయా? ఏమో మన శబరిమల అయ్యప్ప దర్శనానికి అక్కడ వెళితే మహిళలతో సుప్రీంకోర్టుకి పిల్లి వేయించారు. ముస్లిం మహిళ వెళ్ళింది, మహిళలకు కూడా మాకు అయ్యప్ప దర్శనాన్ని కల్పించండి అని. మరి మా దర్గాల్లో ముస్లిం మహిళలకి అవకాశం ఉందా? దాని మీద ఏం కుహానా మేధావులు మాట్లాడరు. దర్గాలో కూడా మహిళలు పురుషుల పక్కనే వాళ్ళు నమాజ్ చేసుకునే అవకాశం కల్పించండి. ఏం మాట్లాడరు ఈ సెక్యులరిస్టులు? అంటే హిందువులు అమాయకులు కాబట్టి, హిందువులు ఏదైనా భరిస్తారు కాబట్టి హిందూ దేవుల్ని కార్టూన్ వేయడం, హిందూ దేవుల్ని కించపరచడం, సినిమాలో రకరకాల పాటలు చిత్రీకరించడం. అదే ఇతర మతాల మీద చిత్రీకరించండి, ఆ దమ్ము ఉందా ఈ డైరెక్టర్స్కి కానీ ఈ ప్రొడ్యూసర్స్ కానీ? ఉందా? మన హిందూ దేవుళ్ళనే కించపరచడం, మన హిందూ దేవుల్ని కార్టూన్లుగా వేయడం, కామెడియన్లుగా చూపించడం ఏమిటండి ఇది? ఇదే వాక్ స్వాతంత్రం. ఇతర మతాల మీద మరి వాక్ స్వాతంత్రం అంటే ఇతర మతాల మీద కూడా మీరు జులుము చూపించాలి కదా. మేము అన్ని మతాలని ఒకలాగా మాట్లాడుతున్నాం అనొచ్చు కదా. మీరు క్రైస్తవుల జోలికి వెళ్ళరు, మహమ్మదీయ జోలికి వెళ్ళరు, మాట్లాడితే హిందువుల మీదే పడతారు. హిందువుడు ఏం చేసినా కూడా వీళ్ళు మతోన్మాదులు, లేకపోతే కాషాయ తీవ్రవాదం. కాషాయ తీవ్రవాదం ఏంటండి? ఈ మేధావుల మాట కాషాయ తీవ్రవాదం అంటారు. అంటే కాషాయం వేసుకుని మేము తీవ్రవాదులుగా ఉంటే ఈ భారతదేశంలో వీళ్ళు ఉంటారా? మనం ఎంత 80% ఉన్నాము. ఒక పిలిపించి ఈ ముస్లింలు మాకు వద్దు అని పెద్ద ఉద్యమాలు చేసామనుకోండి, ఈ క్రైస్తవులు మాకు వద్దు, మా దేశాన్ని తిడుతున్నారు, పాకిస్తాన్కి జై అంటున్నారు, మా ఆవుని చంపేస్తున్నారు, మా సాంప్రదాయాల్ని వెక్కిరిస్తున్నారు, లవ్ జేహాద్ చేసి హిందూ పేర్లు పెట్టుకొని ఫేస్బుక్లో వాట్సాప్లోకి వచ్చి మా అమ్మాయిలనేమో మోసం చేసి పెళ్ళిళ్ళు చేసుకొని పట్టుకుపోతున్నారు, కుట్రలు చేస్తున్నారు అని మనము పెద్ద ఉద్యమం చేస్తే ఇవి ఉంటారేటండి? అది హిందువుల తరకు గొప్పతనం. ఇప్పటికీ కూడా వాళ్ళని మన సోదరులుగా చూస్తున్నాం, తప్పుల్ని క్షమిస్తున్నాం, పోనీలే మారుతారులే, ఏదో రోజు మార్పు వస్తుందని. కానీ అటువంటి మార్పు రావడం లేదు, అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో అందుకే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ తేవాలని కోరుతున్నాం. మనం కోరుతున్నాం హిందువులుగా, స్వామీజీలుగా అందరికీ ఒకటే రాజ్యాంగం, ఇద్దరికి 2 రాజ్యాంగాలు పనికిరావు. హిందువులు ఎలాగైతే ఒకే భార్య, ముస్లింలకు అలాగే ఉండాలి. లేదు నేను నచ్చలేదు వెళ్ళిపో, ఆ దేశాలకు వెళ్ళిపోయి నువ్వు ఎన్ని డజన్లు పెళ్ళిళ్ళు చేసుకో, మాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ ఏంటండి ఇది? వాళ్ళకేమో ముస్లింలకేమో హజ్ యాత్రకి రాయితీలా, ₹1,00,000 టిక్కెట్లు ఫ్రీగా పంపిస్తారా? క్రైస్తవులకేమో జెరూసలేం వెళ్ళడానికి స్పెషల్ ఫ్లైట్లా? హిందువులేమో తిరుపతి వెళ్తామంటే టిక్కెట్ మీద బాదుడా? ఈ తిరుపతి మీద ఏమో సర్ఛార్జీలు పెంచడమా? ఎక్కడైనా రాయితీ ఉందా అండి? విజయవాడ వెళ్ళండి, రాయితీ ఉందా? విజయవాడ వచ్చి దర్శనం, అమ్మవారి దర్శనంకి వచ్చిన వాళ్ళకి ఒక ₹5 ఏమిటండి ఇది? అంటే ఏంటి మా ఇదే వాళ్ళు ఎవడో ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళకేమో మీరు భుజాల మీద మోసేసి ఇక్కడేమో భారతదేశాన్ని నమ్ముకొని ఇక్కడే వారి జీవితాలు పనంగా పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళని తొక్కేస్తారా? ఇది ధర్మం అండి? ఇది న్యాయమా? ఇలాంటి విషయాల మీద మీలాంటి వాళ్ళు తక్కువ మంది, కొంతమంది స్పందిస్తున్నారు, స్పందించట్లేదు అని అంటలేదు. కానీ ఎందుకు హిందూ సమాజం అంతా ఏకం కాలేకపోతుంది అంటారు? దీన్ని రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం హిందువులందరూ కలిస్తే ప్రమాదం, వాళ్ళ బండారాలు బయటపడిపోతాయి, వాళ్ళ తాలూకా స్వార్థపూరితమైనటువంటి విధానాలు చెల్లుబాటు జరగవు అనేటువంటి ఆలోచనతో ఎలక్షన్స్లో వాళ్ళు ఓట్లుగా చీల్చేస్తున్నారండి. కులాలుగా, వర్గాలుగా, సంఘాలుగా విభజించేసి
నాశనం ఒకరిని ఒకరిని కలవనివ్వరు. ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం కదా, కులాల మీద కుంపట్లు పెట్టేసి విభజించి మనమేమో మరే బాబు మనందరం హిందువులురా, నువ్వు ఏ కులంలో ఉండు ఏ వర్ణంలో ఉండు మన హిందువులురా, మన హిందూ ధర్మం మీద మాట్లాడరంట అంటున్నాం. రామతీర్థాల్లో రాముడి శిరస్సు పీక కోసేశారు. రామతీర్థం అంటే ఎంత దివ్యమైన క్షేత్రం అండి. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో వెండి సింహాలు మాయం చేసేశారు. అంతర్వేది నరసింహస్వామి ఎంత పురాతనమైన గుడి, దాదాపుగా 67 సంవత్సరాల వయసున్న రథాన్ని దగ్ధం చేశారు. ఇప్పుడు పార్టీలే చూస్తున్నారు తప్ప హిందువులుగా మాట్లాడలేకపోతున్నారు. ముందు మన హిందుత్వం ఉంటే కదండి పార్టీలు ఉంటాయి. పార్టీని పక్కన పెట్టి పార్టీ కల్చర్ పెరిగింది, హిందూ కల్చర్ తగ్గుతుంది అంటారా? నాశనం చేస్తున్నారు. వీళ్ళకేమో విధానాలు తెలియదు. మేము మా బాధ అర్థం కావడం లేదు. రే బాబు, ఏ పార్టీలో ఉన్నా హిందువుడిగా నువ్వు ఉంటే నీకు టికెట్ వస్తుంది, నువ్వు ఎమ్మెల్యే అయ్యావు అనుకో, హిందువుడిగా నువ్వు గెలుపొంది నువ్వు అందులో ఉంటావు. నువ్వు ఈ క్రైస్తవ మతాలు ముస్లిం మతాలు పెరిగితే ప్రతి జిల్లాలో జనాభా పెరిగితే ఏమవుతుంది, వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. నీవు ఆ పదవి కూడా నీకు రాదు. మొత్తం ఈరోజు విశాఖలో మన గుంటూరులో చూడండి, 1 టౌన్ అంతా పోయింది. అక్కడ ఎవరికైనా వాళ్ళకే టికెట్ ఇవ్వాలి. రాజకీయాన్ని కూడా వాళ్ళు శాసిస్తున్నారు, రాజకీయ పదవులు శాసిస్తున్నారు. వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. ఎలా ఉంటున్నారు? కనీసం పాత బస్తీలో ఒక పోలీసు వెళ్ళి మాట్లాడగలడా? ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ వీళ్ళు కరెంటు బిల్లు తీసుకోగలరా? పాత బస్తీలో మన మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా అక్కడ ఏమైనా పన్నులు వసూలు చేయగలరా? ₹1 కట్టరు, తన్ని దోసేస్తారు. పోలీసులు కూడా రానివ్వరు. ఏమిటి దుస్థితి అంటే వాళ్ళేమో మనమేమో ఈ ముస్లింలు పోషించడానికి మనం పన్నులు కట్టాలా, వాళ్ళ తరపున మనం కరెంటు బిల్లు చెల్లించాలా? వీళ్ళేమో పాకిస్తాన్కి జై, భారతమాత నాశనం అయిపోవాలి, భారతీయులు నాశనం అయిపోవాలని వీళ్ళేమో అక్కడ మదర్సాలలో వీళ్ళేమో పిల్లలకేమో తర్ఫీదు ఇస్తారా? ముస్లింలు అందరూ అలా లేరు కదండి. అంటే కొంతమంది సరే మీరు అన్నట్టు. మీరు ఒక మాట గమనించాలి, ప్రపంచంలో తీవ్రవాదులందరూ కూడా ప్రపంచంలో ముస్లింలందరూ తీవ్రవాదులు కాదు. ప్రపంచంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళందరూ ముస్లింలు కాదు. కానీ తీవ్రవాదులందరూ ముస్లింలే. అర్థమైందా మీకు? ముస్లింలందరూ తీవ్రవాదులు కాదు, రైట్. కానీ తీవ్రవాదులందరూ ముస్లింలే. ఎక్కడ ఏ బాంబు పేలిందని ఎవడ ముస్లింసే, మూలాలు ముస్లింసే. అంటే వీళ్ళు ఏం పోషిస్తున్నారు? మదర్సాలలో ఏం చెప్తున్నారు? భారతదేశం పార్లమెంట్ మీద కసబు దాడి చేయడానికి కారణం ఎవడండి? వాడు ఎక్కడొచ్చి ఉన్నాడండి? వాడికి ఎవడు ఆశ్రయాన్ని ఇచ్చాడండి? ఈ చెత్తనా కొడుకులు భారతదేశంలో ఉండి ఈ ముస్లిమ్స్ అందరూ కూడా ఇక్కడికేమో బాంబులు టెర్రరిస్టులు పోషిస్తారు పాత బస్తీలోన. ఈ చెత్త వేదమేమో అసదుద్దీన్ ఓవైసీ లేకపోతే అక్బరుద్దీన్ ఓవైసీ వీళ్ళేమో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వచ్చి వీళ్ళేమో ఇక్కడ టెర్రరిస్టులకి కేంద్రాలు ఇస్తారా? మన హిందువులు చంపడానికే? వీళ్ళని మనం ప్రోత్సహించాలా? వీళ్ళ దగ్గర పడదండి వీళ్ళందరికీ కూడా. కాబట్టి మేము ముస్లింలు అందరినీ కూడా ఉన్నారు ఉదారవాదులు, కానీ వేలి మీద లెక్క పెట్టవచ్చు. నిజంగా ఉదారవాదులు మంచి వాళ్ళు ఉన్నారంటున్నారే, ఎందుకు వాళ్ళు మాట్లాడమనండి. మేము వ్యతిరేకిస్తున్నాం, ముస్లిం మతానికి మీరు కించపరుస్తున్నారు, ముస్లింలకి చెడ్డ పేరు తెస్తున్నారని ఒక్కడైనా ఒక మీడియాలో మాట్లాడుతున్నాడా? మరి ఎలా నమ్మేది మనం? మంచి వాళ్ళు ఉన్నారండి, బయటికి రమ్మనండి, మంచి వాళ్ళని ఖండించమనండి ఈ దురాఘాతాలని. కానీ నిజం చెప్పాలంటే స్వామి, ఇస్లాంలో అంటే ఎదుటి వ్యక్తిని బాధించడాన్ని తప్పుపట్టారు, అలాంటివి చేయకూడదని ఉంది. కానీ దాన్ని ఫాలో అవ్వట్లేదు చాలామంది అని అంటూ ఉంటారు. లేదా? నేను చదవలేదు, నాకు తెలియదు. ముస్లిం మతాన్ని అల్లాని ఒప్పుకోకపోతే వాడు కాఫీరు, వాడిని జేహాద్ చంపే స్పష్టంగా ఖురాన్ గ్రంథంలో ఉంది. ఎక్కడ ఖురాను ముస్లిం మతాన్ని అల్లాని ఒప్పుకొని వాడు అందరూ కూడా జీవించడానికి అర్హుడు కాదు, వాడిని చంపేయమని చెప్తుంది. దానికోసమే కదండి రకరకాల నూపూర్ శర్మ, మన రాజా సింగ్ గారు ఆ వాస్తవాలు చెప్తే కదండి రకరకాల గొడవలు. అప్పుడు ఖురాన్లో అది ఉంటే అలా ఆ ప్రవర్తన అలా ఉండదండి. అంటే యాక్చువల్గా దాన్ని వక్రీకరించి రాశారని అనుకోవచ్చు. లేదు, అల్లా ఏదైతే చెప్పారో దాన్ని వీళ్ళు తర్వాత వక్రీకరించుకొని అట్లాగేమైనా సరిదిద్దమనండి. అయితే సరే వక్రీకరించారు అంటున్నారు ఒక వర్గం, సరిదిద్దండి. జరిగితే సరిదిద్దాలి కదా. ఇప్పుడు భగవద్గీతలో తప్పు ఉందనుకోండి, మనం దాన్ని సరిదిద్దాలి కదా. స్వామీజీ అంటే చాలా గ్రంథాలు చదివిన వాళ్ళు ఏమంటారంటే అన్ని మత గ్రంథాల్లో ఒకటే ఉంటుంది. లేదు ఉట్టిదే, అది సర్వమతాలు సమానం అనేది ఉట్టిదే. సర్వమతాలు సమానం అన్నట్టు కాకుండా ఇప్పుడు మన భగవద్గీతలో కానీ ఎలాగైతే మంచిని పోషించాలి ఎలాగ ఉందో అలాగే ఖురాన్లో అలాగే ఉంది. బైబిల్లో కానీ ఖురాన్లో కానీ లేదు, ఉంటే స్వాగతిద్దాం మనం. ఖురాన్లో హింస కోసం చంపమని
ద్వేషించమని. ఎవరైతే రాళ్ళు పూజిస్తారో సైతాన్లు లేదు ఏదైతే భారతీయ ధర్మశాస్త్రం అంటే సమానత్వం ఇతర మతాల్లో లేదు. కావలిస్తే మీరు గ్రంథాలు చదవండి, చదివి మళ్ళీ స్వామీజీ పలానా రోజు మా యూట్యూబ్ ఛానల్లో మీరు చెప్పారు ఇది తప్పు అని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. ఇతర మతాల్లో అది లేదు. వాడి మతాన్ని